చూడండి ఫ్రెండ్స్, నాకు పని తక్కువైందని ఎలా తవ్వి పెట్టాడో ఎవడో మరి. ఏదో చేసిన పను మీరు కనిపెట్టండి. మనది ఏంటంటే జంతు సంరక్షణ కేంద్రం కదా, జంతువులన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. ఇది కొత్తగా రిపోర్ట్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం లాస్ అయిపోయాను. గులాబీ మొక్కలు, మందారాలు, వంకాయలు. సారీ. చూడండి ఎంత నేను ప్రికాషన్స్ తీసుకున్నా నా వల్ల కావట్లా. అయితే ఇదిగోండి, మనకి ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదా, మనం అన్నీ రెడీ చేసుకుని అన్నీ క్లీన్ చేసుకుని ఎండబెట్టుకోవాల్సినవి ఇప్పుడు ప్రజెంట్ ఎండలు ఉన్నాయి కాబట్టి ఎండబెట్టేసుకుని నేను వచ్చిన గార్డెన్ వేస్ట్ అంతా అందులో పెట్టేసేదాన్ని. ఇట్లా ఎండబెట్టుకుంటున్నా. ఎక్కడికక్కడ ఊడ్చుకుంటుంటే మళ్ళీ ఇలా చేస్తున్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇక్కడేమో కిచెన్ వేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. ఇది కూడా కిచెన్ వేస్ట్ రెడీ చేసి పెట్టాను. సరే ఊరికే పెడదాం, కొంచెం చల్లగానే ఉంటుందని ఒక కొమ్మ విరిచి పెట్టాను అనమాట అమ్మకి పువ్వులు కొయ్యటానికి. ఎంత ఊడ్చుకొస్తున్నా ఇది మరి ఎక్కడ ఎండబెట్టి పెట్టిందో, ఇందులో అసలు ఏమీ లేవు. ఇది కూడా ఎండబెట్టాలి. ఇంకా అలాగే అన్నీ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. ఒకటికొకటి తీసుకుంటా, క్లీన్ చేసుకుంటా. మనకి ఇవి కాపు తక్కువైనప్పుడు ఏం చేయాలంటే, ముందు ఇట్లాగా పించింగ్ చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వస్తాయన్నమాట. ఆ తర్వాత కొంచెం ఎక్కువగా ఉన్న ఆకులు కూడా తీసేసుకుని మనం ఇందులోనే వేసేసుకోవాలి. ఇట్లా వేడి వచ్చినవి ఏమైనా ఉంటే, ఇది కొత్త పాట్ అనమాట. నేను ట్రేలో పెట్టాను సీడ్స్. సరే ఇది కిచెన్ వేస్ట్ రెడీ అయిపోయింది, ఖాళీగా ఉందని చెప్పి అన్నీ పెట్టేసి ఆ ఒక్క మొక్కే ఉండిపోయింది. అన్ని కాయలు కాసేసినాయి, ఇది ఒక్కటే కొత్త మొక్క అనమాట. ఇంకా తీసుకొచ్చి ఇందులో పెట్టేసా. అందుకని కిచెన్ వేస్ట్ కదా, ఎన్ని వచ్చినాయో చూడండి. బలమంతా ఇవే తీసుకుంటాయి. ఇలాంటి రాళ్ళు, ప్లాస్టిక్ ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. కొంచెం నీళ్ళు పోసేసుకుంటే ఇది బలాన్ని ఇస్తుంది. ఇది ఒక టబ్బు రెడీ చేసి ఉంచాను కదా, పపాయ మొక్క పెడదామని. ఏంటంటే అది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు నేను పెట్టినా వేస్ట్. ఎంత ఊడుస్తున్నా ఎలా వస్తుందో చూడండి. అసలు ఎంత డస్ట్, ఎంత చిరాగ్గా ఉందో. నా ఒక్కదాన్ని నా వల్ల కావట్లే. ఎంత చేసినా కానీ వస్తూనే ఉంది. ఇదిగోండి, ఇదే అనుకుంటా ఖాళీ చేసింది. మొన్న ఇదేంటంటే మీకు కనిపిస్తుందా, ఒక బాక్స్ లాగా ఈ టబ్బులో తీసేసి ఒక సిమెంట్ గుండెలో ఇరికిచ్చి ఉండిపోయినాయి అన్నమాట మొత్తం మొక్కలన్నీ. ఇప్పుడు మనం వీటిని సేవ్ చేసుకుంటే వర్షాకాలానికి
నాటుకుంటాయి. ప్లస్ మనకి శీతాకాలం వచ్చేటప్పటికి చక్కగా పువ్వులు కూడా వస్తాయి. ఒక 10 మొక్కలు ఉండి ఉంటాయండి. నేను మళ్ళీ తీస్తాను. మ్యాక్సిమం నేను చేసుకోలేక తగ్గించేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ఎండకి వానకి మొత్తం మట్టి అంతా ఎంత చిరాగ్గా ఉందో. ఇవన్నీ తీసి కింద పడేసుకుంటే నేను అందుకే ఖాళీ చేయమన్నాను అన్నమాట. ఇట్లాగా వచ్చిన వేస్ట్ అంతా తీసి ఎక్కడ గడ్డి దొరికితే అక్కడ ఇట్లా పీకేసుకుని పడేసుకుంటూ ఉంటాను. ఈ తర్వాత ఒకసారి పడేసుకోవచ్చని. ఇదిగోండి, ఇది ఒకటి రెడీ చేసా. ఇది కూలర్ టబ్ అనమాట. మొత్తం కిచెన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇందులో వేసేస్తుంది. ఎందుకంటే మనకి వర్షాకాలానికి మనం కంపోస్ట్లు ఇస్తూనే ఉంటాం, ఎరువులు ఇస్తూనే ఉంటాం, ఫెర్టిలైజర్స్ ఇస్తూనే ఉంటాం. ఓ పక్క నుంచి వానలకి కొట్టుకుపోతూ ఉంటాయి. అందుకని ప్లాస్టిక్ అవన్నీ తీసి పడేస్తున్నాను అన్నమాట. మొత్తం ఈ లైన్ అంతా వంగ తోట ఉండేది, మీకు ఐడియా ఉంది కదా. మొత్తం మిల్లీ బగ్స్ పెట్టేసి పోయినాయి. ఇక నేను ఎన్ని షాంపూ వాటర్లు వేసి ఎంత చేసినా ఆగట్లా. దీనికి ఇంత ఎందుకు పిచ్చి పిచ్చిగా వదిలేసానంటే, కొన్ని కాగడమల్లి మొక్కలు ఇక్కడ రిపోర్ట్ చేసి పెట్టాను కదా, ఇంపార్టెంట్ మొక్కల కన్నా నీడగా ఉంటుందని చెప్పేసి నేను ఈ పాదులు పీకకుండా చల్లదనానికని ఇలా ఉంచేసాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బర్డ్ చూడండి, కనబడుతుందా? అక్కడ నిమ్మ చెట్టు మీద ఉంది అది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.